ఇక్కడ? ఎక్కడున్నా? ఇప్పుడు మనం సీనేగాకి వచ్చామన్నమాట. ఇక్కడ ఏముంది? ఇక్కడ న్యాచురల్ వాటర్, హీట్ వాటర్ మనకి న్యాచురల్గా వస్తాయి. ఎలా అనిపిస్తుంది ప్రస్తుతానికి నువ్వు వచ్చిన ఎంట్రీలో? బాగుంది. ఇక్కడ అంతా గ్రీనిష్గా ఉంది. మనం వాటర్ దగ్గరికి వెళ్ళి వాటర్ ఎలా ఉందో చూసి చెప్తాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి ప్లేస్తో ముందుకు వచ్చేసాను. నిజంగా అంటే చాలా అమేజింగ్ ప్లేస్ అనమాట. దాని పేరు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు వీకెండ్ నేచురల్ ప్లేస్లో టైం స్పెండ్ చేస్తున్నాం. ఇక ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి హాట్ స్ప్రింగ్ వెల్నెస్ అనమాట. నిజంగా చాలా అంటే చాలా హెల్దియెస్ట్ ప్లేస్ అనమాట. కాఫీ అడిగాము. కాఫీ అడిగితే ఏం చేసారు, కాఫీ క్రీమా అన్నాడు. కాఫీ క్రీమా అని చెప్పేసి ఇంకా ఇచ్చి ఏదో ప్యాకెట్ ఇచ్చాడు, షుగర్ ప్యాకెట్ ఇచ్చాడు. ఇక ఈ ప్లేస్లో మనకి 40 degrees నుంచి 42 degrees వరకు మనకి ఇక్కడ వాటర్ హీట్ అవుతూ ఉంటుందన్నమాట. అది కూడా న్యాచురల్గా మనకి వాటర్ హీట్ అవుతూ ఉంటుంది. హాయ్ వాది, చాలా అనిపిస్తుంది ఇక్కడ. నేచర్ చాలా బాగుంది. మనం ఎప్పుడు నేచర్లో కనుక ఎవరికి ఏం నచ్చిపోయి మనకి నేచర్ మాత్రం బాగా నచ్చుతుంది. రోజు ఇంటికాడ ఉంటావు, ఇప్పుడు ఈ ఫ్రెష్ ఎయిర్లోకి వస్తే ఎలా అనిపిస్తుంది? ఫీల్ ఫ్రీ. ఇక్కడ మనకి వేడి నీటి బుడగలు అనేవి భూమి నుంచి డైరెక్ట్గా వస్తాయన్నమాట. మన శరీరంలోని మానసిక విశ్రాంతికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇందులో చాలా కూడా వైద్య లక్షణాలు ఉన్నాయన్నమాట. పరిశోధన చేస్తున్నాయండి. మనం అన్ని ప్రతిదీ పరీక్షిస్తూ ఉంటాం దొంగలు. ఇక్కడ శారీరక మరియు మానసిక విశ్రాంతి కోసం ప్రత్యేక వైద్య లక్షణాలు ఉంటాయన్నమాట. ఇదే నేచురల్ ప్లేస్ అనమాట. ఇక్కడే కొంచెం వాటర్ ఇక్కడ చిన్న లగూన్ లాగా ఉంటుంది అనమాట. హీట్ అవుతూ ఉంటాయి. చూసారా బర్డ్ ఎంత బాగుందో. హాయ్ మాలతి, ఎలా అనిపిస్తుంది ఇక్కడ నీకు? ఈ వాటర్లో ఉన్నావు ఇప్పుడు, లగూనాలో. వాటర్ మనకి కాచిన వాటర్ ఉంటాయి కదా, హాట్ వాటర్, సేమ్ హాట్ వాటర్ అన్నమాట. కాలుతున్నాయి కాళ్ళు కూడా. అయితే ఇవి న్యాచురల్గా హీట్ అవుతూ వస్తాయి. ఈ వేడి నీటి బుడగలు, వాటి వెచ్చని నీరు, ఇంకా చుట్టుపక్కల ఉన్న వృక్ష సంపత్తో శాంతి మరియు ప్రశాంతతను ఉత్పత్తి చేసే అద్భుతమైన ప్లేస్ అన్నమాట ఇది. ఈ ప్రదేశం పూర్వీకుల భూభాగాన్ని పరిమితం చేసే బ్లాక్ లైన్ అని పిలువబడే పవిత్ర ప్లేస్ అన్నమాట ఈ ప్లేస్. ఇంకా వారి సాంప్రదాయాలు మరియు సంస్కృతికి ప్రత్యేకమైన వేడుకలు కూడా ఇక్కడ చేస్తారనమాట. ఈ విభాగాన్ని సందర్శించే కోకుయిస్, అర్హువాకోస్ మరియు కరేబియన్ తీరంలోని ఇతర స్థానిక ప్రజలకు ఇష్టమైన ప్లేస్ అన్నమాట ఇది. బాడీ ఎంత రిలాక్స్ అయినట్టుగా, ఎంత వాటర్ ఉంటే ఇది మన ఇంటికాడ తీసుకున్న వాటర్ గడు కాదు, చెంబు నీళ్ళు పోసుకొని. ఇది చాలా మినరల్స్ ఉన్న వాటర్ అన్నమాట. దీంట్లో దిగంగానే అర్థమైపోతుంది. మనం ఈ వాటర్లో 10 to 20 minutes అయితే ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఉంటే మన బాడీ చాలా అంటే చాలా రిలాక్స్ అవుతూ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా అయితే ఇందులో మనకి స్నానం చేసిన వాళ్ళకి కూడా, ఇందులో మునిగిన వాళ్ళకి కూడా మంచి హెల్త్ అనేది ఉంటుందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట. నిజంగా ఈయన కూడా చాలా రిఫ్రెష్గా ఫీల్ అయ్యాడనమాట వాటర్లో. ఇక్కడ వేడి నీటి బబుల్స్, వాటి వెచ్చని నీరు, ఇంకా చుట్టుపక్కల ఉన్న వృక్ష సంపత్తో శాంతి మరియు ప్రశాంతతను ఉత్పత్తి చేసే అద్భుతమైన గమ్యస్థానం అన్నమాట ఇది. నిజంగా చాలా బాగుంటుంది. తీరిపోయినట్టుగా ఉంది బాడీ అంతా, కాళ్ళన్నీ తేలిపోయినట్టుగా ఉంది, రిలాక్స్గా ఉంది. మసాజ్ చేసినంత ఫీల్ ఉంది, దానికన్నా బెటర్గా ఉంది. ఇదే అన్నమాట చిన్న లగూన్ అన్నమాట. కానీ వాటర్ మట్టుకి మంచి వేడిగా ఉన్నాయి అన్నమాట. ఎన్నో రకాల మినరల్స్ ఉన్నాయని చెప్పారు దీంట్లో. మరి మాలతి మటుకి పైన ఒడ్డు మీదే కూర్చుంది. బాడీ రిలాక్స్ కోసం ఇక్కడ రావచ్చు. వీక్లీ జలుబు చేసింది అనుకో, ఈ నెలలో పడి అత్తే చాలు, గంట సేపు
మొత్తం వల్లిపోయింది జలుబు కూడా. చాలా కింద నుంచి ఎలా వస్తున్నాయో బుడకలు కూడా. చూసారు కదా, భూమిలో నుంచి స్వచ్ఛంగా వస్తున్న వేడి వాటర్ అన్నమాట. ఆ బబుల్స్ చూసారా ఎలా వస్తున్నాయో, నిజంగా అమేజింగ్ కదా. నిజంగా అంటే చాలా హెల్తీ అన్నమాట. ప్లేస్ అయితే బాగుంది, కానీ వాటర్లో దిగిన వాళ్ళకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒడ్డున కూర్చోవడానికి నువ్వెందుకు ట్రై చేయట్లేదు? ఏమో మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసి ఇవన్నీ ఎందుకులా. స్నాక్స్ టైం అన్నమాట. ఇప్పుడు మల్తి కాకలేస్తుంది, చిప్ తింటా ఉంది. ఇక్కడ ఇది నార్మల్ వాటర్ ఉన్న స్విమ్మింగ్ పూల్ అనమాట. ముందుగా ఇందులో ఒకసారి స్నానం చేసేసి మనం అందులో మునగాలన్నమాట. మినిమం ఒక 10 to 20 minutes అయితే మనం ఖచ్చితంగా ఆ వాటర్లో ఉంటే మనకి చాలా హెల్తీ అన్నమాట. మనం ఆ వాటర్లో ఎంతసేపు కనుక సోప్ చేస్తే అంటే నానుతూ ఉంటే అంత హెల్తీకి బాగుంటుంది అని చెప్తున్నారు. చూసారా ఈ ఉష్ణగుండం నీకు ఎలా అనిపిస్తుంది? మన ఇండియాలో ఉష్ణగుండాలని పుణ్యక్షేత్రాలు అందులో స్నానం చేస్తారు. అది కూడా ఇట్లాంటిది అలాంటిది అనమాట. ఇది కూడా 45 degrees నుంచి 42 degrees వరకు కూడా ఉంటుంది అంట టెంపరేచర్. అంటే మరీ పెద్ద ప్లేస్ ఏం కాదు, అట్లానే మరీ చిన్న ప్లేస్ ఏం కాదు. టైం అయితే స్పెండ్ చేయడానికి పర్లేదు, బాగానే ఉందన్నమాట. హాయ్ మాల్ది, మొత్తానికి నీకు ఎలా అనిపించింది? ఇప్పుడు బాగుంది. ఈ వీకెండ్ ఇలా అయిపోయింది. కొంచెంసేపు ఉన్నా సరే కొంచెం అలా రిలాక్స్ కనిపించింది. జనాలు ఎవరు లేరు, ఎక్కువ మంది కూడా కదా. అవును, ప్రశాంతంగా ఉంటుంది, గజిబిజిగా ఉండదు. బాడీ మడికి రిలాక్స్ అయింది చాలా ఈ నీళ్ళు అయితే. మాలతి చేసే పనులు మొత్తం ఈ పనులు అన్నమాట. ఇక్కడ మల్లెపూల చెట్టు జరిగింది. ఆ మల్లెపూలుకున్న మొగ్గలు మొత్తం కోస్తానే ఉంది. నిన్న వచ్చాము, నిన్న కోస్తుంది, ఈ రోజుకి వస్తానే ఉంది అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా మందికి వస్తాను అంటే చాలా మంది ఏం లేదు, పెద్ద పెద్దలుగా వస్తున్నారు అనమాట. బాగానే పర్లేదు. ఇది ఎంట్రన్స్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.